హాయ్ ఫ్రెండ్స్, సేమ్ ఇట్లానే గుత్తి వంకాయ కర్రీ చేసుకొని తినండి. సూపర్గా ఉందంటారు. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెడితే చాలా బాగుందండి. సింపుల్గా వంకాయ విడిపోకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక 7-8 ఎండుమిర్చి వేసుకున్నానండి. 2 స్పూన్లు పల్లీలు, ఒక 4 స్పూన్లు నువ్వులైతే వేసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క ముక్క, అందులోకి ఒక యాలిక, 2-3 లవంగాలు అయితే వేసానండి. ఇంకా అవి వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఆయిల్ వేయకూడదండి. ఇలా చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని పొడిగా చేసుకోవాలండి. ఇంకా అవైతే పొడి చేసేసి పక్కన పెట్టేశాను. నేనైతే ఒక అరకిలో గుత్తి వంకాయలు అయితే తీసుకున్నానండి. ఇలా కట్ చేసేసి పెట్టుకున్నాను కదా. బాండీ పెట్టుకొని నేను ఆ బాండీలోనూ ఒక పావు కప్పు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోకి పావు స్పూన్ పసుపు వేశాను. అది వేడైపోయాక అందులోకి వంకాయలు అయితే వేసేసానండి. ఈ వంకాయలు మంచిగా మగ్గాలన్నమాట. అంటే మనకి ఫస్ట్ అయితే వంకాయలు మగ్గినాయి అనుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది, పచ్చి వాసన రాకోకుండా. ఒక పక్క వంకాయలు అయితే మగ్గుతున్నాయి కదా, ఈ లోపు అయితే నేను ఒక టమాటా తీసుకొని ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. అవి మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇందులోకి నేను ఒక చిన్న వెల్లుల్లిపాయి, చిన్న అల్లం ముక్క అయితే వేసుకొని మిక్సీ పట్టేసేసుకున్నాను. ఇదైతే పక్కన పెట్టేసేసుకుందామండి. ఇప్పుడు వంకాయలు చూసారా ఎలా మగ్గుతున్నాయో. ఇలా వేగిన వాటిని అయితే ఒకసారి కలుపుకొని మధ్యలో మనకి ఖాళీ చేసుకోవాలండి. ఇలా ఖాళీ చేసేసుకొని ఇందులోకి నేను పట్టుకున్న పేస్ట్ అయితే వేసేస్తున్నానండి. ఇది వేసేసాక టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇంకా సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలండి. ఇలా కలిపేసేసి ఒక్కసారి మూత పెట్టేసేస్తానండి. తర్వాత అయితే 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేశాను. ఇప్పుడైతే చూడండి, మూత తీసి చూస్తున్నా మంచిగా మగ్గినది కదా. ఇంకా ఇందులోకి అయితే నేను సరిపడగా కారం వేసుకుంటానండి. చూడండి ఇలా మగ్గాలన్నమాట. ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా కారం వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు వేసాను కారం. ఇప్పుడు ఈ కారం అయితే ఒక్కసారి ఇలా కలుపుకొని దీంట్లోకి వాటర్ అయితే వేస్తున్నాను. అంటే గ్రేవీ రావాలి కదా మనకి. నేనైతే టమాటా ఉల్లిపాయ పేస్ట్ పట్టేటప్పుడు అయితే అందులోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే వేసుకున్నానండి. అలాగా వేసేసి మిక్సీ పట్టేసేసుకొని అది డైరెక్ట్ నూనెలో వేపేసుకున్నాను కదా. ఇంకా పులుపు ఉంటుందన్నమాట అందులోను. అందుకని మనకి ఇందులోకి చాలా బాగుంటుందండి. ఇంకా వాటర్ అయితే మగ్గుతుంది కదా, ఇలాగా అంటే బబుల్స్ వచ్చేటప్పుడే ఇందులోకి నేను పట్టి పెట్టుకున్న పౌడర్ అయితే ఇందులోకి వేసేసుకున్నాను. కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.